हरे हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी। हरे कृष्ण ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। అందరూ అనండి హరే కృష్ణ 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 హరే 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 రామ రామ हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। The most merciful Lord Sri 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 Jagannath Baldev Subhadra Maharani Sudarshan की जय। श्री राधा श्याम सुंदर की जय। जय। श्री लक्ष्मी नरसिंहदेव भक्त प्रहलाद महाराज की जय। श्री गौर निताय जय। डिवाइन ग्रेस ऐसी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद महाराज की जय। हरे कृष्णा all glories to हरे कृष्णा all glories to Shri Guru and Gauranga. Okay, thank you so very much all of you. సో మొన్న ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆపేమో అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. చదవండి ఎవరో ఒకరు. అరే చదవండి ఎవరో ఒకళ్ళు. పీడిఎఫ్ ఓపెన్ చేసుకోండి. యమ్యం వాపి స్మరించండి, లేకపోతే దాని పైన అంత్యకాలంలో భగవంతుని స్మరించుట అక్కడ నుంచి చదవండి. అత్యంత శ్రద్ధతో యోగినామపి సర్వేషం అనుకుంటా కదా, అది కదా. ఎక్కడి నుంచి? తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరించేచ. ఇక్కడ ఇది ఇక్కడి నుంచి చదవాలి. మాతాజీ పేజ్ నంబర్ చెప్పరా మాతాజీ? 39 అండి. మరి నా పుస్తకంలో అయితే ఎంఎం వాపి స్మరం భావం చదివేమా మొన్న. తర్వాత యమ్యం వాపి చదవలేదు, దాని పైన వరకే చదివాము. అయితే అక్కడి నుంచి చదవండి. యమ్యం వాపి స్మరణ్ భావం యమ్యం వాపి స్మరణ్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమైవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. మానవుడు దేహంను త్యజించుటప్పుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందెను. మొట్టమొదట మనము ఈ భౌతిక ప్రకృతి భగవంతుని శక్తులలోని ఒక దాని ప్రదర్శనమని నిశ్చయముగా ఎరుగవలెను. దేవాది దేవుడి సర్వశక్తులు విష్ణు పురాణములో వివరించబడెను. విష్ణు శక్తి అది ఎక్స్ప్లెయిన్ చేయండి. కంటిన్యూ చేసామంటారా? చదవండి, ఇంకొద్దిగా చదవండి. విష్ణు శక్తి పరాప్రోక్త క్షేత్రజ్ఞాఖ్య తదా పర అవిద్యా కర్మ సంజ్ఞాన్య తృతీయ శక్తిరిష్యతే. భగవానుడు మన భావమును అతీతమైన వైవిధ్యకరములైన మరియు అసంఖ్యాకములైన శక్తులను కలిగి ఉండును.
అయినప్పటికీ విజ్ఞానవంతములైన మహర్షులు లేక ముక్త జీవులు ఈ శక్తులన్నిటినీ అధ్యయనము చేసి వాటిని 3 రకములుగా విశ్లేషించింది. ఆ శక్తులన్నీ విష్ణు శక్తులుగా పిలువబడింది. అనగా అవన్నీ విష్ణు భగవానుని వివిధ శక్తులు. మొదటి శక్తి పర, దివ్యమైనది అనబడును. ఇది వరకే వివరించబడినట్లు జీవులు కూడా ఉన్నత శక్తికి చెందినవారు. ఇక ఇతర శక్తులు లేక భౌతిక శక్తులు తమో గుణమునకు సంబంధించినవి. మరణ సమయములో మనము ఈ భౌతిక జగత్తుకు చెందిన న్యూన శక్తి లోనైనను ఉండవచ్చును, లేక ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన శక్తినైనను చేరుకోవచ్చును. కనుకనే ఇక్కడ ఓకే, ఫస్ట్ ఏం చెప్పారంటే అంత్యకాలంలో ఏదైతే స్మరిస్తారు దీని గురించి మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో లైఫ్ అంతా మనం ఏవైతే ఇంప్రెషన్స్ ని పోగేసుకుంటామో ఆ ఇంప్రెషన్స్ ని అనుగుణమైనటువంటి జీవితాన్ని మనం పొందుతాము అని. అవునండి, గుర్తుందా మీకు? లాస్ట్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసాం? దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మనం దేనితో అయితే ఎక్కువ అటాచ్మెంట్ గా ఉంటామో చివరి కాలంలో అదే స్మరిస్తాము. కాబట్టి నిరంతరం మనం హరినామం చేయడం వల్ల అంత్యకాలంలో నారాయణ్ని మనం స్మరించగలము అని చెప్పారు మాతాజీ. అజామిలుని కూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. అలాగే నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మెమరీ చిప్ లో మనం ఏవైతే ఫీడ్ చేస్తామో అవి మెమరీ అలా ఉండిపోతుంది కదా. సో అదే మన ప్రోగ్రామింగ్ కి యూజ్ అవుతుంది. లేదా ఒక కంప్యూటర్ని ఆపరేట్ చేయాలంటే ఆ లోపల చిప్ లో ఏవైతే స్టోర్ చేసి ఉందో ఆ డేటా ఆధారంగా అది వర్క్ చేస్తుంది. అవునా? సో అదే విధంగా మన యొక్క చిత్తంలో ఏవేవైతే మనం స్టోర్ చేసుకుంటామో ఇంప్రెషన్స్ ని పొందుతాము, అనుభూతుల్ని పొందుతాము, అవే అనుభూతులకి అనుసరించినటువంటి జన్మని మనం పొందుతాము. కాబట్టి త్యజించినప్పుడు ఏ భావమును స్మరించునో అదే భావమును నిత్యముగా పొందుట అనేది సాధారణం. మనం అది గుర్తుపెట్టుకోవాలి. సో చనిపోయేటప్పుడు ఏదైతే మనం భావాలు ఉంటాయో దానికి అనుగుణమైన లైఫ్ మనం పొందుతాము అని. ఓకేనా? సో తర్వాత భౌతిక ప్రకృతి, భగవంతుడి యొక్క శక్తుల్లో ఈ భౌతిక ప్రకృతి కూడా ఒకటి. మనం మొన్న చెప్పుకున్నాం. దీన్నే కొద్దిగా ఎలాబరేటెడ్ గా పద్మపురాణంలో చాలా చక్కగా వివరిస్తారన్నట్టు. విష్ణు శక్తి పరాప్రోక్త క్షేత్రజ్ఞాఖ్య తథాపర అవిద్య కర్మ సంజ్ఞాన్య తృతీయ శక్తిరిష్యతే. సో భగవానుడి యొక్క శక్తులు అనేకం ఉంటాయి యాక్చువల్ గా. అయితే వాటన్నిటిని కలిపి సంక్షిప్తంగా 3 రకాలైనటువంటి భాగాలు చేస్తారు. అవేంటి అంటే పరాశక్తి, అపరాశక్తి, ఈ రెండిట్ల మధ్య ఉన్నటువంటి జీవుడు. ఓకే, పరాశక్తి అంటే ఆధ్యాత్మిక లోకాలు. ఓకే, అపరాశక్తి అంటే ఈ భౌతిక ప్రకృతి మనం చూస్తున్నది. ఈ రెండిట్లో మన జీవులు ఇక్కడే ఈ భౌతిక ప్రకృతిలో ఉండిపోవడానికైనా మీ చేతుల్లోనే ఉంది. లేదు ఈ భౌతిక ప్రకృతి దగ్గర అకౌంట్ క్లోజ్ చేసేసి అక్కడికి వెళ్ళిపోవాలంటే అది కూడా మీ చేతుల్లోనే ఉంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఓకేనా? యాక్చువల్గా మనం ఉన్నత ప్రకృతికి చెందిన వారమే, కానీ మనం ఈ భౌతిక ప్రకృతిలో ఉండి ఏమనుకుంటున్నామంటే ఈ భౌతిక ప్రకృతే మనదిగా భావిస్తున్నాము. ఓకే, ఈ భౌతిక ప్రకృతి న్యూన శక్తికి సంబంధించిన వారిగా మనం ప్రస్తుతం జీవిస్తున్నాం. న్యూన శక్తికి సంబంధించిన వారిగా జీవించడమే కాదు, అసలు ఉన్నత ప్రకృతి ఒకటి ఉందా అనేది కూడా విస్మరించేసాం. ఈ రోజుల్లో పిల్లలైతే, చాలా పిల్లలనే కాదు, ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ ఏ స్టేజ్కి వచ్చారు అంటే దేవుడు అనేవాడు అసలు ఉన్నాడా, దేవుడు ఉంటాడా అంటే ఏంటి అసలు, లేకపోతే దేవుడు అంటే ఒక శక్తి, లేకపోతే ఒక ప్రకృతి అంటారా అండి? నేచర్ ఈజ్ గాడ్ అంటారా? ఇంకా ఏమేమిటి అంటారు?
అంటారా అనరా? అంటారు మాతాజీ. నేచరే గాడ్ అంటారు కొంతమంది, లేకపోతే ఏమంటారంటే అదొక శక్తి అని అంటారు అనమాట. కానీ భగవంతుడు ఒక శక్తి కాదు, శక్తిమంతుడు, అంటే వివిధ శక్తులను కలిగిన వాడు. ఓకే, ఏది ఎక్కడ రాసింది? చేసుకోమ్మా విద్యాలక్ష్మి, మ్యూట్ చేసుకో. ఓకే, సో ఏం చెప్తున్నాను? వివిధ శక్తులను కలిగిన వారు, వివిధమైనటువంటి శక్తులను కలిగిన వారు శక్తిమంతుడు, అంతే తప్ప ఆయన శక్తి అని అనకూడదు అనమాట. అదంతా ముందుకు వెళ్ళే కొద్దీ మనం తెలుసుకోవచ్చు. సో అందుకని ఈ మానవుడు ఈ దేహాన్ని త్యజించేటప్పుడు ఈ భౌతిక ప్రకృతి పైన అటాచ్మెంట్ ఉంటేనేమో భౌతిక ప్రకృతిలోనే ఉండిపోతారు. లేదు అంటే ఈ భౌతిక ప్రకృతిని దాటి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలంటే అది దానికి కూడా మనం ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు, ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉంటే గనక తప్పకుండా మనం ఆధ్యాత్మిక లోకాలకి వెళ్ళవచ్చు అనేది మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ. యమ్యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తంతమేవైతే కౌంతేయ సదా తత్పావి భావితః. ఓ కౌంతేయ, మనిషి తన దేహమును విడిచేటప్పుడు ఏ భావమును స్మరిస్తాడో అదే భావమును నిశ్చయంగా పొందుతాడు. జీవితంలో మనం భౌతిక శక్తి గురించో ఆధ్యాత్మిక శక్తి గురించో ఆలోచించడానికి అలవాటు పడ్డాము. ఇప్పుడు మనము ఆ ఆలోచనలను భౌతిక శక్తి నుండి ఆధ్యాత్మిక శక్తిలోకి ఎట్లా మార్చుకోగలుగుతాము? ప్రకృతిని గురించి ఆలోచనలతో నింపే దినపత్రికలు, వార్తాపత్రికలు, నవలలు వంటి ఎంతో సాహిత్యము ఉన్నది. ప్రస్తుతం ఈ సాహిత్యములో లగ్నమైన మన ఆలోచనలను వేద సారస్వతము వైపుకు మళ్లించాలి. అందుకే పురాణాల వంటి పెక్కు గ్రంథాలను మహర్షులు రచించారు. పురాణాలు కాల్పనికమైనవి కావు, అవి చారిత్రక సంఘటనలు. అందుకే చైతన్య చరితామృతములో ఈ క్రింది శ్లోకము చెప్పబడింది. మాయాముగ్ధ జీవేర నాహి స్వతః కృష్ణ జ్ఞాన జీవేరే కృపయో కైల కృష్ణ వేద పురాణ. చదవమంటారు మాతాజీ. మరుపునకు గురైన జీవులు అంటే బద్ధజీవులు భగవంతునితో తమకు ఉన్నట్టి సంబంధాన్ని మరిచిపోయారు. వారు భౌతిక కార్యాలను ఆలోచించడంలోనే మునిగిపోయారు. వారి ఆలోచన శక్తి ఆధ్యాత్మికాకాశము వైపుకు మార్చబడడానికే కృష్ణ ద్వైపాయన వ్యాసుడు పెద్ద సంఖ్యలో గొప్ప వేద వాంగ్మయాన్ని ప్రసాదించాడు. మొదట ఆయన వేదాన్ని 4 భాగాలుగా విభజించి తరువాత వాటిని పురాణాలలో వివరించాడు. ఇక అసమర్థులైన జనుల కొరకు ఆయన మహాభారతంను రచించాడు. మహాభారతంలోనే భగవద్గీత ఇవ్వబడింది. తరువాత సమస్త వేద సారస్వతము వేదాంత సూత్రాలలో సంగ్రహింపబడింది. తరువాత భావి మార్గదర్శనము కొరకు వ్యాసుడు వేదాంత సూత్రాలకు సహజ భాష్యమును అంటే శ్రీమద్ భాగవతమును ఇచ్చాడు. మనము మన చిత్తమును ఈ వేద వాంగ్మయాన్ని అధ్యయనం చేయడంలో వినియోగించాలి. లౌకికులు తమ చిత్తమును దినపత్రికలను, వార్తాపత్రికలను, పలు లౌకిక సాహిత్యాన్ని చదవడంలో నియుక్తము చేసినట్లుగా మనము వ్యాసదేవునిచే ఇవ్వబడినట్టి ఆ సారస్వతాన్ని చదవడము వైపుకు మళ్ళాలి. ఆ రకంగా మరణ సమయంలో మనము దేవదేవుడిని స్మరించడము సాధ్యపడుతుంది. కేవలము ఈ పద్ధతే భగవంతునిచే ఉపదేశించబడింది, ఇందులో సందేహం లేదు అని భగవంతుడు ఫలితము గురించి పూచి ఇస్తున్నాడు. సో ఏం చెప్తున్నారండి ఇక్కడ? ఏం చెప్తున్నారంటే మన ఆలోచనలు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదే భౌతిక ప్రపంచంలో ఉన్న విషయాల పట్ల మన యొక్క ఆసక్తి అంతా కూడా నిమిడీకృతం అయింది ఇప్పుడున్న పరిస్థితిలో. అవునా అండి, కాదా? చెప్పండి మీరు. అవును మాతాజీ. టోటల్ గా కంప్లీట్ గా మనం ఇమ్మర్స్ అయిపోయి ఉన్నాం. అవునా? అయ్య బాబోయ్, అసలు
పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ వేసుకొని గంట సేపు కూర్చోడానికి ఖాళీ ఉంటది, కానీ ఒక భగవద్గీత భాగవతం పట్టుకునే వాళ్ళు చదవమంటే టైం లేదంటారు. క్లాసులు అటెండ్ అవ్వమంటే చాలా మంది అండి. ఇప్పుడు మీరు అదృష్టవంతులు కాబట్టి ఇదిగో 20 మంది, ఎంతో వేల మంది. మొన్న ఈయనున్నారు కదా వెంకటరంగం ప్రభుజీ కూడా చెప్పారంట, చాలా మందిని పిలిచాను క్లాస్ కి రమ్మని, కానీ రాలేకపోతున్నారు. ఎందుకంటే మనం దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోలేకపోతున్నాం. అసలు ఆత్మ ఒకటి ఉందని దాన్ని ఉద్ధరించుకోవాలన్న జ్ఞానం కూడా మన దగ్గర లేదు కదా. ఉందండి? చెప్పండి, నిజంగా చెప్పండి, ఎవరికైనా ఉందా? లేదు మాతాజీ. లేదండి. ఎందుకు లేదు అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పాడైపోయింది. ఇంతకు ముందు మన పాత ఎడ్యుకేషన్ సిస్టమ్ లో గురుకుల విద్యా వ్యవస్థ ఉండేది. అక్కడ ఈ లైఫ్ సైన్సెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయబడేవి. అసలు ప్రాణం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, ఇవన్నీ కదండి ముఖ్యం. ప్రాణవాయువు గురించి, మన యొక్క ఆత్మ గురించి, మనస్సు గురించి, బుద్ధి గురించి, వీటి గురించి చదువుకోకుండా మెటీరియల్ థింగ్స్ గురించి ఎన్ని చదువుకుని మాత్రం ప్రయోజనం ఏంటి? ఈ రోజు మనం చూస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి నికృష్టమైనటువంటి పరిస్థితులకి కారణం మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమే. ఎక్కడైతే ఆత్మ గురించిన శాస్త్రము, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానము మన దగ్గర లేదు, మనం చేసే ప్రతి పని కూడా మనల్ని వినాశనం వైపుకి తీసుకెళ్తుంది అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కదండి, అంతకు ముందు ఇంట్రడ్యూస్ అయిందంతే ఈ సైన్స్. అంతకు ముందు మన వాళ్ళు వేరే లోకాలకు వెళ్ళి రాగలిగే శక్తిగా సామర్థ్యాలు కలిగి ఉన్నాయండి. ఇప్పుడు ఇంకేదో సైంటిస్టులు ర్యాకెట్ తయారు చేసేసారు, వేరే గ్రహం మీద కాలు పెట్టేశారంటే ఆహా ఓహో అని చెప్పేసి చప్పట్లు కొడుతున్నాయి. ఎలా ఉంటదంటే అదేంటి, ఇంతకు ముందు న్యాయం ధర్మం అవి ఏమీ లేవు, ఈ రోజే కొత్తగా ఏదో కనిపెట్టేసినట్టు. బట్ పుష్పక విమానాల్లో తిరిగినటువంటి చరిత్ర అండి మంది. ఆ చరిత్రను అంతటిని పక్కన పాడేసి ఏదో చూడండి, చేతిలో వజ్రం ఉంటే దాని వాల్యూ తెలుసుకోకుండా చాక్లెట్ వాల్యూ ఎక్కువ ఇస్తాడు. ఎవరు ఇస్తారు అలాగా చాక్లెట్ కి ఎక్కువ వాల్యూ డైమండ్ కంటే? చెప్పండి. చిన్నపిల్లలండి కదా, వాళ్ళ తప్పేం కాదు అది, కానీ వాళ్ళకి అది డైమండ్ వాల్యూ తెలియదు కదా. మన పరిస్థితి అలాగే ఉంది. ఈరోజు మనకి డైమండ్ వాల్యూ తెలియట్లేదు. అంటే డైమండ్ అంటే భాగవతం, మన వైదిక సారస్వతం యొక్క గొప్పతనం మనం తెలుసుకోక మనం దాన్ని, పిల్లవాడికి ఏం కావాలండి, వాడి చేతిలో చాక్లెటో లేకపోతే చిన్న కారో పెడితే వాడి హ్యాపీ అంతే. వాడికి పక్కన మనం ఎన్ని పెట్టినా వీడు అన్నప్రాసనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అన్ని పేర్చుతామండి. చాలా మంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అఫ్ కోర్స్ బాగా చిన్నపిల్లలు 6 నెలల పిల్లలకి అయితే తెలియదు, కొద్దిగా సంవత్సరం పిల్లల దగ్గర కనుక మనం పెడితే వాళ్ళు ఎవరి దగ్గర ఎక్కడికి వెళ్తారండి? ఒక బొమ్మ దగ్గరికో లేకపోతే ఒక చాక్లెటో మనం పెడితే దాని దగ్గరికే వెళ్తారు. నువ్వు బంగారు చైన్ పెట్టినా వాళ్ళకి అనవసరం, అదేంటి డైమండ్ పెట్టినా అనవసరం, అవునా కదా? చెప్పండి. సో అలాగే మనం కూడా ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నాం. అందువలన మనకి తెలియట్లేదు వేద సారస్వతం యొక్క గొప్పతనం. నిజంగా టైం ఎవరైతే వాల్యూ తెలిసిందో వాళ్ళు టైం ఇస్తారు దానికి కదండి. అందరికి 24 గంటలే ఉంటది, కానీ వాళ్ళ యొక్క స్వభావాన్ని అనుసరించి ఆ టైంని సెగ్రిగేట్ చేసుకుంటారు, ఏ పనులకి ఎంత కేటాయించాలి అనేది. ఇప్పుడు ప్రతిరోజు పబ్కి వెళ్ళి సినిమాలు చూసేవాడు ఎన్ని పనులు చేసుకున్నా ఆ టైంకి ఏం చేస్తాడు, వాటికి కావలసినటువంటి సమయాన్ని పక్క తీసి పెట్టుకుంటాడు, అన్ని పనులు ముందు చేసేసుకుంటాడు. సో అలా కూడా మనం కూడా వేదిక శాస్త్రాన్ని చదువుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి, మనం ఇంట్లో ఉన్న పనులన్నిటిని ముందుగానే చక్కబెట్టేసుకొని కూర్చోవాలన్నమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట. టీనేజ్ గర్ల్స్ ఉంటారు, టీనేజ్ అబ్బాయిలు ఉంటారు, వాళ్ళు లవ్ లో పడతాం అనేది సామాన్యం కదండి ఈ రోజుల్లో. వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడు ఎప్పుడు కాంగా అక్కడి నుంచి వెళ్ళిపోదామా ప్రియుడిని కలవడానికి, లేదా ప్రియురాల్ని కలవడానికి, లేదా ఫోన్లో మాట్లాడుకోవడానికి, లేదంటే ఎక్కడికన్నా ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినడానికి ఆలోచిస్తూ ఉంటారు నిరంతరం. చదువుకుంటున్నా, క్లాసులు జరుగుతున్నా, ఇంట్లో ఉన్నా, హాస్టల్లో ఉన్నా వాళ్ళ ఆలోచన ఎక్కడ ఉంటుందండి?
అతని యొక్క ఇష్టమైనటువంటి తన సహచరి దగ్గరికి వెళ్ళాలి అని ఉంటది. సో అదే విధంగా మనందరం కూడా ఎలా ఉండాలి అంటే ఈ వేద సారస్వతం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటి తాపత్రయం ఎవరిలో అయితే ఉంటుందో వారు ఎప్పుడు పని గమ్మున అవగొట్టేసుకుని అన్ని చక్కబెట్టేసుకొని వెళ్ళి అది చదువుకుందామా, ఒక పుస్తకం తీసి చదువుకుందామా, లేకపోతే ఏదైనా గురువు గారు చాలా మంది ఉన్నారండి ఆన్లైన్ లో క్లాసెస్ అవైలబుల్ గా ఉన్నాయి, ఏదైనా ఒక క్లాస్ పెట్టుకుని విందాము, ఏదైనా ఒక మంచి విషయం నేర్చుకుందాము అన్న తపన ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు అందరూ అలాంటి గొప్ప వాళ్ళు, మంచి వాళ్ళు కాబట్టి టైం తీసుకొని క్లాస్ కి అటెండ్ అవుతున్నారు. ఎంతో మంది అలాగా చేయలేకపోతున్నారు అనమాట. ఈవెన్ వాళ్ళు సినిమాలు చూస్తారండి, సీరియల్స్, టీవీ సీరియల్స్ చూస్తారు, వార్తాపత్రికలు చదువుతారు, నావెల్స్ చదువుతారు. ఈ మధ్య కాలంలో ఈ ఓటీటీలు వాటిల్లో సిరీస్ వస్తున్నాయంట కదా, వెస్ట్రన్ ఏంటండి అది ప్రభుజీ మొన్న అన్నారు కదా, వెబ్ సిరీస్. ఏ భాష అది, ఏ భాషలోనో వస్తున్నాయి కొరియన్వి కూడా చూసేస్తున్నారు మన పిల్లలు. అవి అని లేక ఎంత టైం ఉంటది, అన్నిటికీ టైం ఉంటది. కేవలం మనం జపం చేయమన్నా ఏదన్నా భగవద్గీత నేర్చుకోమన్నా పిల్లలకి టైం ఉండదు. ఎందుకు ఉండదు అంటే తప్పు ఎవరిదండి, మనదే. చిన్నప్పటి నుంచి మనం ఏదైతే నేర్పిస్తామో పిల్లలు అదే నేర్చుకుంటారు కదా. మొక్కై వంగనిది మానై వంగున అని చిన్నప్పుడు మాకు సామెత చెప్పేవారు. మొక్కగా ఉన్నప్పుడే మనం ఎలా కావాలో అలా వంచాలి, అలా కాకపోతే పెద్ద అయిన తర్వాత అది వంగదు, వంకరగానే పెరుగుతుంది అనమాట. సో కాబట్టి మనం నేర్చుకుందాం మన పిల్లలకి ఈ యొక్క వేద సారస్వతమైన గొప్ప అమూల్యమైన కానుకండి. మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ఒక్క భగవద్గీత జ్ఞానాన్ని గనక మీ బిడ్డలకి ఇస్తే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగా బ్రతకడం అనేది నేర్చుకుంటారండి. ఇది డ్యామ్ షూర్. మన యొక్క గొప్ప గొప్ప వాళ్ళు చెప్పినటువంటి మాట అన్నమాట ఇది. సో కాబట్టి ఈ మన యొక్క ఈ భౌతిక ప్రపంచంలో ఇన్వాల్వ్ అయిపోయినటువంటి మన చిత్తాన్ని, మన యొక్క మనస్సుని, బుద్ధిని మరల్చడానికే వైదిక సారస్వతాన్ని విభజించి మరీ రాశారు. ఎవరు రాశారండి? రామాయణం, మహాభారతం, రామాయణం కాదు మహాభారతం, పురాణాలు ఆయన చేసినటువంటి. ఇంతకు ముందు రోజుల్లో అండి మనకిలాగా ఇప్పుడు చదువుకోవడం అవి లేవు, రాయడం చదవడం లేవు, వినడం గుర్తుంచేసుకోవడం అంతే. గురువు గారి నుంచి ఆయన ముఖతగా ఏదైతే వింటారో దాన్ని గుర్తుపెట్టేసుకునేవారు అనమాట, ఆచరించేశారు. అలా ఉండేవారు. దాన్ని శృతిధరులు అనేవారు. ఏమనేవారు? శృతిధరులు. సో ఇప్పుడు మనం ఎన్నిసార్లు విన్నా గుర్తుండదు. మళ్ళీ ఏం చేయాలి? పుస్తకం తీసి చదవాలి. మళ్ళీ చదివితే కానీ అర్థం కాదు, మళ్ళీ కాసేపు రాయాలి. సో వీటిలన్నిటి కోసమే మనకి గ్రంథస్థం చేసి ఇచ్చారు శ్రీల వ్యాసవ్యాసుడు. సో దీని ద్వారా మనకి లౌకిక సాహిత్యాన్ని వదిలిపెట్టి కనీసం మా మనసుని భగవంతుడి వైపుకి మరల్చడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. సో కాబట్టి ఇది నిస్సందేహంగా మనం భగవంతుడిని చేరొచ్చు అని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారండి. సో తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్యశ్చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యసి అసంశయ అంటున్నారు కృష్ణుడే. స్వయంగా చెప్పారు. ఎక్కడ? భగవద్గీతలో. ఏం చెప్పారు? నువ్వు నన్నే స్మరించుచు అదే సమయంలో నీ యొక్క కర్తవ్యాన్ని కూడా నువ్వు నిర్వర్తించు. మీరు అనొచ్చు, మాతాజీ అదేంటి ఇంకా పురాణాలు, ఇతిహాసాలు ఇవి చదువుతూ టైం వేస్ట్ చేసేసేయాలా? ఈ రోజుల్లో టైం వేస్ట్ పనులు అనుకుంటున్నారండి, అందుకని చెప్తున్నా. అలా అంటారనమాట. ఇంకా అస్తమానం అదేంటి క్లాసులు అని కూర్చుంటారా? జపం అని అంతసేపు కూర్చుంటారా? ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు అసలు. అంటే ఇప్పుడు లేడీస్ జెంట్స్ అందరూ కూడా సంపాదిస్తున్నారు కదండి. సో టైం కూడా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. వాల్యూ ఎలా కడతారు? వాళ్ళ సంపాదన బేస్ చేసుకొని ఇంత లాస్ అంత పని చేస్తే ఇంత వస్తుంది, ఇంత పని చేస్తే ఇంత వస్తుంది. ఈ క్రమంలో పిల్లల్ని కోల్పోతున్నారు, పిల్లల యొక్క మనస్తత్వాల్ని కోల్పోతున్నాం, వాళ్ళ యొక్క ఏమంటారు ఉన్నతమైనటువంటి విలువల్ని కోల్పోతున్నాం.
ఇవన్నీ ఫరక్ పడదండి, డబ్బులు ఉంటే చాలు అనేటువంటి స్టేజ్ లో మనం ప్రస్తుత సమాజంలో ఉన్నాం. కాబట్టి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే అనిపిస్తుంది అనమాట, అరే రే ఇంత టైం వేస్ట్ చేయక్కర్లేదు దీనికి అని. కానీ యాక్చువల్ గా ఏంటంటే మనకి ఎంత డబ్బు ఉన్నా విలువలు లేని సమాజంలో ఏ మాత్రం సుఖంగా ఉంటాము అనేది మనందరి విజ్ఞతతో మనం ఆలోచిస్తే అర్థమైపోతుంది కదా అండి, అవునా? కాబట్టి మన ధర్మాన్ని ఎప్పుడు బాగా నిర్వర్తించగలము అంటే, మన కర్తవ్యాన్ని మనం ఎప్పుడైతే ఈ యొక్క వేద జ్ఞానంలో పరిపూర్ణులం అవుతామో అప్పుడే నిజంగా మీరు బాధ్యతల్ని కూడా సరైన విధానంలో నిర్వర్తించగలిగిన శక్తులు మీ దగ్గర ఉంటుంది, బుద్ధి. ఎందుకంటే చూడండి, ఈ రోజుల్లో అందరూ చూస్తున్నాము, అనాథ శరణాలయాలు పెరిగిపోతున్నాయి, వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. వీటికి రీజన్ ఏంటండి చెప్పండి? వాళ్ళ యొక్క బాధ్యతలను విస్మరించిన పేరెంట్స్ బాధ్యతలు ఎందుకు విస్మరిస్తున్నాం? విలువలు మర్చిపోయి ఎక్కువైపోయి మాతాజీ, ఏది దేనికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెంట్ ఇవ్వకూడదు అనే విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు మాతాజీ. దానివల్ల బాధ్యతలు విస్మరిస్తున్నారు. సో నేనైతే ఒకటే చెప్తాను, ధర్మం అంటే ఏంటో మర్చిపోయాము. డబ్బుకి తప్ప ఇక దేనికి వాల్యూ, సెన్స్ గ్రాటిఫికేషన్ అండ్ మనీ, ఇవి రెండే బిగ్గెస్ట్ రోల్ ని ప్లే చేస్తున్నాయి కదా. కాబట్టి మన జీవితంలో ఇంకా దేనితోనూ అవసరం లేదు. ఇప్పుడు లేడీస్ జెంట్స్ కూడా జాబ్ చేసుకుంటారు, సో వర్కింగ్ అవర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాయి, సో డబ్బులు వస్తాయి, ఇంకెవరి మీద ఆధారపడక్కర్లేదు. మేము ఇండిపెండెంట్ మెంటాలిటీ అన్నమాట. సో ఈ విధంగా ఇండిపెండెంట్ గా ఆర్ యు రియల్లీ హ్యాపీ? ఉండగలమా హ్యాపీగా? ఒక సెంటర్డ్ ఫ్యామిలీలో వచ్చేసి నేను, నా హస్బెండ్ లేదా నా భార్య, నా పిల్లలు. అదే పిల్లలు రేపొద్దున్న మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులను వదిలి. అంటే అది సోకాల్డ్ తల్లిదండ్రులు మనం అవుతాం అప్పుడు కదా. ఇప్పుడు మనం మన తల్లిదండ్రులను వదిలేస్తాం, రేపొద్దున్న మన పిల్లలు మనల్ని వదిలేస్తారు. సో ఈ విధంగా ఎవరు ఆనందంగా ఉండలేనటువంటి పరిస్థితులు రావడానికి కారణం కేవలం మనకి గాడ్లెస్ సివిలైజేషన్ వల్లనే, మన యొక్క ధర్మాన్ని మరిచిపోయిన జీవితాలని అలవాటు చేసుకోవడం వల్లనే. సో ఇంకా ఇవి చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. ఏది అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయండి సమాజంలో ఈరోజు రేపు. ఎన్నో దారుణాలు మనం చెప్పుకోక్కర్లేదు, చెప్పుకోలేం కూడా. అంత దారుణమైన పరిస్థితులు, ఎక్కడా కూడా రక్షణ లేదు ఎవరికి, అటు పిల్లలకి కానీ ముసలి వాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ రక్షణ లేని సమాజాన్ని మనం ఈ రోజు చూస్తున్నాం. దీనికి కారణం కేవలం గాడ్లెస్ సివిలైజేషన్. మనకి శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్తున్నారు భగవద్గీతలో. ఏ రాజ్యంలో అయితే పిల్లలు, వృద్ధులు, స్త్రీలు సరైన రక్షణ పొసగబడతారో, సరైన గౌరవం అందించబడుతుందో ఆ సమాజమే ఉన్నతమైన సమాజం. అటువంటి సమాజం కావాలి అంటే ధర్మాన్ని ఆసరాగా తీసుకున్న జీవితంలో మాత్రమే లభిస్తుంది. ఓకే, ఆ భగవంతుడిని సెంటర్డ్ గా చేసుకున్నటువంటి లైఫ్ లోనే, వసుదైక కుటుంబంలోనే అటువంటి అట్మాస్ఫియర్ ని మనం పొందగలం అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని కృష్ణ ఏమంటున్నారు, నన్నే స్మరిస్తూ నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడం ద్వారా, నీ కర్మల యొక్క ఫలితాలని నాకు అర్పించడం ద్వారా, నీ యొక్క మనసు బుద్ధి నా పైన స్థిరంగా ఉంచడం ద్వారా నిస్సందేహంగా నీవు నన్ను పొందుతావు. ఓకే, సో మన లైఫ్ స్టైల్ ని ఏ విధంగా మలుచుకోవాలి కృష్ణ ఇక్కడ చెప్తున్నారండి. ఓకే, అర్థమైందా మీ అందరికి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది? సో భగవద్గీతను నేర్చుకోవాలి, దాంట్లో మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని ఆధారంగా మనం లైఫ్ స్టైల్ ని మార్చుకొని భగవంతుడిని స్మరిస్తూ నిరంతరం ఎవరైతే వాళ్ళ యొక్క విధుల్ని నిర్వర్తిస్తారో వారు తప్పకుండా భగవంతుడిని పొందుతారు అని భగవంతుడు మనకి ఇక్కడ ప్రామిస్ చేస్తున్నారు. సో ఇక్కడతో ఆపేద్దాం. ఎవరైనా ఏదైనా డౌట్లు ఉంటే అడగచ్చు, లేదా ఏదైనా పాయింట్లు నచ్చినవి మళ్ళీ షేర్ చేసుకోవచ్చు. ఓకే,
హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హ్యూమన్ సైకిల్ జన్మ మృత్యు జర వ్యాధితో రొటేట్ అవుతుందని చెప్పారు కదా స్టార్టింగ్ లో. జర అంటే ఏంటండి? నాకు తెలియదు. ముసలితనం అండి, ముసలితనం. ఓకే. చెప్పొచ్చు ఎవరైనా మెయిన్ పాయింట్లు 1-2 షేర్ చేసుకోండి. భౌతికకి ఆధ్యాత్మికకి డిఫరెన్స్ ఏంటంటే, భౌతికకి ఆధ్యాత్మిక ఆ 2 పదాలు మనం యూజ్ చేస్తాం. అవునండి, చెప్తాను. భౌతికము అంటే ఈ ప్రకృతిలో మనం ఉన్నటువంటి ఈ స్థితి అండి. దీనికి 3 గుణాలు ఉంటాయి. ఏంటవి? సత్వ, రజస్, తమో గుణాలు. ఓకే, ఇవన్నీ ముందు మనం భగవద్గీత చదువుకునేటప్పుడు వస్తాయండి. ఈ 3 గుణాల యొక్క కలయికతోనే మనం ఈ భౌతిక ప్రపంచాల్లో జీవిస్తూ ఉంటాం. సింపుల్ గా చెప్పాలి అంటే సత్వగుణం అంటే శుచిత్వము, శ్రద్ధ, అందరి పట్ల సమభావన, ఈ జ్ఞానము, ఇలా నిరాడంబరత, సరళత్వము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఓకే. రజోగుణం అంటే శౌర్యము, ఏదో సాధించాలన్న తపన, ధైర్యము, ఇటువంటి గుణాలు ఉంటాయి. తమో గుణము అంటే నిరాసక్తత. హరే కృష్ణ. బద్ధకం, బద్ధకం, అసూయ, పక్కన వారి పట్ల ద్వేషం, విసుగు, ఈ ప్రపంచం పట్ల వ్యతిరేకత, ఇటువంటి గుణాలు ఉంటాయి. సో ఈ 3 రకాల గుణాలని మిక్సింగ్ లో కలిగి ఉంటామండి మనం. ఒక్కొక్కసారి మంచిగా ఉంటాం, ఒక్కోసారి సత్వగుణంలో ఉంటాం, ఒక్కోసారి రజోగుణంలో ఉంటాం, ఒక్కోసారి తమో గుణంలో ఉంటాం. ఈ గుణాలని ఆధారంగా చేసుకుని మనం భౌతిక ప్రపంచంలో కార్యకలాపాలన్నీ ముందుకు కొనసాగిస్తూ ఉంటాం అన్నమాట. సో ఎవరైతే ఈ గుణాలని అధిగమించి శుద్ధ సత్వ స్టేజ్కి ఎదుగుతారో దాన్ని గుణాతీతమైనటువంటి లేదా ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అని అంటారు. ఓకేనా? సో మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ సత్వ రజస్ తమో గుణాలు 3 మనలో ఎంతో కొంత పర్సెంటేజెస్ లో ఉంటాయన్నమాట. చేంజ్ కొంతమందిలో 20% సత్వగుణం ఉందనుకోండి, ఒక 40% రజోగుణం ఉందనుకోండి, మిగతా 40% తమో గుణం. ఇలాగా డిఫరెంట్ రేషియోస్ లో ఉంటాయి. సో మనలో ఉన్నటువంటి గుణాలని మనం నెమ్మదిగా క్లీన్ చేసుకుంటూ శుద్ధ సత్వానికి ఎదగడమే మన జీవిత లక్ష్యం. అదే ఆధ్యాత్మిక జీవితం. అర్థమైందండి? ఇంకా అందులో ఓన్లీ దైవభక్తి మాత్రమే ఉంటుంది అండి. ఇంకా ఆధ్యాత్మిక అంటే మనం చెప్పాలంటే అంటే ఇంకొద్దిగా క్లియర్ గా చెప్తారా మీ క్వశ్చన్? అంటే ఇప్పుడు భౌతికంలో 3 రకరకాల హ్యాబిట్స్ అన్ని కలిగి ఉంటాం, ఆ బుద్ధులన్నీ కలిగి. వాటిలన్నిటిని అధిగమించే ఒక శుద్ధ సత్వం అన్నారు కదా, అది ఆధ్యాత్మికలోకి వస్తుంది అని అన్నారు. శుద్ధ సత్వం అంటే ఓన్లీ దైవభక్తి కలిగి ఉండటమేనా అని అడుగుతున్నారు. దైవభక్తి కలిగి ఉండటమేనా అంటే ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు కదండి, అర్జునుడు పరమభక్తుడేనా? అవునండి. మరి యుద్ధం చేశాడా? చేశారు. ధర్మం అంటే అంతే. సో అన్ని ఉంటాయి. ఇప్పుడు శ్లోకాలో కృష్ణ చెప్పిందే అన్ని విధులు ఉంటాయండి అక్కడ కూడా. కానీ ఆ విధుల్ని ఎలా చేయాలి? వితౌట్ అటాచ్మెంట్ చేస్తాం. ఓకే. భక్తి అంటేనండి చాలా మంది అనుకుంటారు అనమాట. మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. అందరూ కూడా భక్తి అంటే అన్ని వదిలేసుకొని సన్యాసం తీసుకోవడం అని చాలా మంది అదే అనుకుంటారు. అంటే
లోపల ఏమి లేకుండా ఒక దాని మీద స్వార్థం అని, ఒక దాని మీద ఆశ అని, ఇవేమి లేకుండా అన్ని వదిలేసి ఇంక దేవస్మరణ అనిలా అనుకుంటారు కొంతమంది. అదే ఆ రకంగా అడిగాను. యా నాకు అర్థమైంది మీరు అడిగిన ప్రశ్న. సో కానీ మరి ఇప్పుడు భక్తులని చాలా మంది మనం ఇప్పుడు ప్రహ్లాదుడి గురించి తెలిసే ఉంటది మీ అందరికీ కదా. ప్రహ్లాదుడు మరి తర్వాత రాజు అయ్యారు కదా. ఎన్నో వేల సంవత్సరాల పాటు ఆయన రాజ్యపాలన చేశారు. మరి ఆయన శుద్ధ భక్తుడైనా కదా. మరి ఆంజనేయ స్వామి